హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. జీవన మరణమే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు. మెజార్టీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత. ప్రభుత్వం కూలిపోతుందంటే ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమల్నాథులు. బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే. అధికారం కోల్పోయాక ఇబ్బందులు గులాబీ పార్టీ. మొత్తానికి జీవన మరణ సమస్యట. ఇప్పుడు జరగబోయే మే 11 జరగబోయే పార్లమెంటు ఎలక్షన్స్ తెలంగాణలోని అన్ని పార్టీలకి జీవన మరణ సమస్య వాస్తవంగా. అటు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి దిగాల్లో ఉన్నది, కుదేలవుతుంది. ఎక్కడికక్కడికే నాయకులు వెళ్ళిపోతున్నారు, వలసలు వెళ్ళిపోతారు. కనీసమైన కొన్ని స్థానాలను గెలవకపోతే ఇంకా దిగజారే పరిస్థితి ఆ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే కానీ వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలు వచ్చినాయి, కొన్ని హామీలు అమలు చేసినాం, కొన్ని హామీలు అమలు చేయలేకపోయినాం. ఆ హామీల అమలు కూడా 6 గ్యారెంటీలలో చేశారు, కానీ కొన్ని ఈ ప్రజల్లో విస్తృతంగా పాజిటివ్ చర్చ నడవట్లే. కానీ చేయాల్సిన రుణమాఫీ కానీ, చేయాల్సిన రైతు బంధు విషయం కానీ, చేయాల్సిన విషయాలు ఇంధనం మిల్లు కానీ చేయలేదు. వాటిపైన కొంత వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం నడపాలంటే, సుస్థిరంగా ఉండాలంటే మెజార్టీ స్థానాల్లో, ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. బీజేపీ పార్టీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించారు. ఇప్పుడు వాళ్ళు గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 ఎంపీ స్థానాలు గెలిచారు. 4కు 4 8 వరకు గెలవాలని వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో బీజేపీ పార్టీ ఉండాలి, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది వాళ్ళ టార్గెట్. ఆ బీజేపీయే ప్రధాన ప్రతిపక్షం అనేది ప్రూవ్ చేసుకోవాలంటే అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవాలని బీజేపీ చూస్తుంది. మొత్తానికి 3 పార్టీలుగా జీవనమరణ సమస్య. అటు తెలుగుదేశం, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ పార్టీకి కానీ, ఈ 3 పార్టీలకి జీవనమరణ సమస్య ఉంది. వాస్తవంగా ఇది ఎటు ఉంటుంది. మొత్తానికైతే ఈ రోజు నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. నేటి నుంచి నామినేషన్లు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల. మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణ. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధమని సీఓ తెలిపిండు. 4వ దశలో తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు. నేటి నుంచి ఈరోజు 11 గంటలకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. విడుదలైన మరుక్షణమే నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి పెట్టారట ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు చెప్పారు. ఈరోజు మంచి రోజు కావటం చేత చాలా పార్టీలకు సంబంధించిన నాయకులు నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఇవాళ రేపు కూడా ఉన్నట్టుంది. మొత్తానికి 25 వరకు నామినేషన్లు ప్రక్రియ ఉంటుంది. నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంటుంది. 26న తిరస్కరణ, ఏదైనా స్క్రూటినీ ఉంటుంది, స్క్రూటినీ తర్వాత తిరస్కరిస్తారు. 29 వరకు విత్డ్రాయల్ చేసుకునే అవకాశం ఉంది నామినేషన్లు. ఇది ఒక వార్త. మొత్తానికైతే జీవన మరణ సమస్య. అది కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు మినిమం గెలవాలి అంటుంది. మొత్తం 17, 3 స్థానాలు తప్ప 14 గెలవాలని. కానీ ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. ఒక 8 స్థానాలు అయితే నమ్మకంగా వచ్చే అవకాశం ఉన్నట్టు కొంతమంది ప్రజల్లో చర్చ జరుగుతుంది. విశ్లేషకులు, ప్రజలు, దాని అబ్జర్వర్స్ కొంత చెప్తున్నారు. 8 స్థానాలు అయితే నమ్మకంగా గెలిచే అవకాశం ఉంది. ఒక 6 స్థానాల వరకు బీజేపీ గెలిచే అవకాశం ఉందని కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ 14 అంటుంది. 14 అంటే ఇంకా వాళ్ళు అనుకున్న దానికి 8 గెలుస్తున్నారు కాబట్టి ఇంకా 6 స్థానాలు గెలిచే అవకాశం ఉండాలి. 6 స్థానాలు గెలవాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటింగు లంసమ్గా కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయితే తప్ప వాళ్ళు 14 స్థానాలు గెలిచే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ సంబంధించిన ఓటింగ్ కొంత స్ప్లిట్ అవుతుంది. అది బీజేపీకి ఎక్కువ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ లాభ పడితే 6 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది. 6 నుంచి 8 కూడా గెలిచినా ఆశ్చర్యం లేదు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిన పరిస్థితి కానీ, కాంగ్రెస్ పార్టీలో నాయకులు వ్యవహరిస్తున్న తీరును బట్టి మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో వలసవాదులకి 5 టికెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉంది. మరి 5 టికెట్లో కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా వాళ్ళ టికెట్లు కానీ, వాళ్ళ ఎత్తుగడ కానీ ఈ వ్యవహారాల్లో కొంత డ్యామేజ్ అయ్యే పరిస్థితి. పార్టీకి 8 స్థానాలు అనుకుంటున్నారు. ఇటు బీజేపీ 6 అనుకుంటుంది. మిగతా దాంట్లో ఎంఐఎం ఒకటి, ఒక 2 బీఆర్ఎస్ గెలవచ్చు అని. కానీ 6 నుంచి బీజేపీ పార్టీ 8కి పోయినా ఆశ్చర్యం లేదు, కాంగ్రెస్ పార్టీ తగ్గిన ఆశ్చర్యం లేదు. ఈ 15 రోజులు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థులను కొంతమందిని మార్చడం జరిగిద్ది అంటున్నారు. అదేమన్నా మార్చి కొంత ఎత్తుగడతోని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తే 8 నుంచి 10, 12 కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు చేస్తున్న పద్ధతి చూస్తే మొత్తానికి 8కి పరిమితం అవుతారు అనేది కూడా అర్థమవుతుంది. 8కి ఇంకా తగ్గిన ఆశ్చర్యం లేదు. ఇది ఒక వార్త. గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్ను ట్యాప్ చేశారు. 2022లోనే చెప్పా. నాటి ఫిర్యాదు విషయాన్ని పక్కదారి పట్టించింది. నాటి సర్కారు ఆ విషయాన్ని పక్కదారి పట్టించిందట. ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది. మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు.
గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు 2022లో అని చెప్పినాను. కానీ నాటి సర్కారు దాన్ని తప్పుదోవ పట్టించింది. ఆ విషయాన్ని ప్రస్తుతం దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలిందని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఆమె ఆల్రెడీ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. బీజేపీ పార్టీ అభ్యర్థిగా తమిళనాడులో పోటీ చేస్తున్న ఎంపీగా ఈరోజు దానికి సంబంధించి రేపు ఎన్నికలు ఉన్నాయి. ఈ సౌందరరాజన్ గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీకి కూడా రేపు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంలో మరి ఎందుకు ఈ కామెంట్లు చేశారు గవర్నర్గా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయం ఇవ్వాలి కాదు, 15-20 రోజులుగా చర్చ నడుతుంది. ఎప్పుడు మాట్లాడాలి? నిన్న మాట్లాడారు. ఎప్పుడు నేను చెప్పాను 2022లోనే నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని. కానీ నాటి సర్కారు ఆ విషయాన్ని పక్కదారి పట్టించింది అని చెప్పి చెప్తున్నారు. పక్కదారి పట్టించకపోతే ఏం చేస్తుంది? మరి వాళ్ళేనా చేసింది? ఫోన్ ట్యాపింగ్ చేసిందే అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దల డైరెక్షన్తోనే పోలీసులు చేశారనేది పోలీసులు స్టేట్మెంట్లు ఇస్తుంటే, మరి వాళ్ళు పక్కదారి పట్టించకపోతే నిజమే అండి ట్యాప్ జరిగింది మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అని చెప్పరు కదా. లాజిక్ ఇది. ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి పేపర్ కదా. రైతుల వేలం వెర్రి, రైతుల వేలం వర్రి అట. రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతల ఆందోళన. రైతులకు వేలం వర్రి అని చెప్పింది. వేలం పాట వేస్తారని ఎప్పటికే బ్యాంకులు, అటు కమర్షియల్ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ బ్యాంకులు నోటీసులు ఇచ్చినాయి రైతులకి. మీకు ఉన్న అప్పుని బాకీని తీర్చకపోతే వేలం వేస్తాం, జెండాలు వాస్తాం పొలాలని చెప్తున్నాయి. దానికి సంబంధించి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడా కూడా బ్యాంకులు అట్లాంటి పని చేయొద్దు, నోటీసులు ఇష్యూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరి ఆ విజ్ఞప్తిని పట్టించుకోవచ్చు చూడాలి. రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు నోటీసులు ఇస్తున్న డీసీసీబీలు. అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూముల వేలంపై గ్రామాల్లో చాటింపు వేస్తున్న వైనం. పరువు పోతుందంటూ రైతన్నల ఆవేదన. తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్న కనికరం చూపిన బ్యాంకులు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే అంటున్న టెస్కాబ్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అయినవోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017 డిసెంబర్లో తనకున్న 2 ఎకరాల 30 గుంటల భూమిని తాకట్టు పెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 7,20,000 దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. 3 కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు వడ్డీ కలిపి 9,68,000 బకాయి చెల్లించాల్సి ఉండగా రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. ఇది చాలా దారుణం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అయినవోలు గ్రామానికి చెందిన ఒక రైతు పాలం వ్యాపారం చేసుకోవడానికి 3-4 గేదెలను కొనుక్కుంటే గేదెల కోసం ఆయనకున్న 2 ఎకరాల 30 కుంటల భూమిని మార్టిగేజ్ చేసి డీసీసీబీ బ్యాంకులో ఆ మార్టిగేజ్ చేసిన దానికి వాళ్ళు 7,20,000 రూపాయలు లోన్ ఇచ్చారట. ఆ గేదెలను పెట్టుకుంటూ 2-3 కిస్తీలు కట్టిన తర్వాత గేదెలు చనిపోయినాయి అనారోగ్య కారణంగా. చనిపోతే ఆ లోన్ అట్లే ఉంది. ఆ లోన్ పెరిగి ఇప్పుడు 9,68,000 లోన్ అయింది. ఆ తాకట్టు పెట్టిన 2 ఎకరాల 30 కుంటల భూమిని డైరెక్ట్గా వేలం వేసి, మార్టిగేజ్ చేసిన భూమిని వేలం వేసి వాళ్ళు అప్పు జమ చేసుకున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చాక వేలం అనే పదం బ్యాంకులు కానీ డీసీబీలు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ ఎక్కడ రైతులు ఇంటికి వచ్చి వేలం అంటాం కానీ నోటీసులు ఇవ్వటం కానీ జరగలే. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రాజ్యం ఇంధనమ్మ రాజ్యం అని పదే మీరు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీన్ని నిర్వహించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. డీసీసీబీ బ్యాంకు మళ్ళా కమర్షియల్ బ్యాంక్ కూడా కాదు. డీసీసీబీ బ్యాంకులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. కనీసం ఆ బ్యాంకులకి ఆ టెస్కాబ్ ఎండీయా టెస్బాబు చైర్మన్ ఎవడుండో వాళ్ళకి చెప్పి రైతులు ఇళ్ళకి వెళ్ళొద్దు, రైతులను తాకట్టు పెట్టి రైతుల భూములు తాకట్టు పెట్టద్దు, వాళ్ళకి నోటీసులు ఇవ్వద్దని చెప్పి సాహసం ఎందుకు ప్రభుత్వం చేయట్లే? ఎందుకు ఆ పని చేయలే? వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని అవసరమైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. పరువు పోయి క్లియర్గా హైదరాబాద్కి 100-150 కిలోమీటర్ల దూరంలో అయినవోలు అంటే అక్కడ కూడా ఈ పరిస్థితి. డీసీబీ బ్యాంక్ వాళ్ళు పోయి తాకట్టు పెట్టడం అంటే ఏం కొంపల భూమి మునిగిపోతానే? భూమి బద్దలవుతుందే? మళ్ళీ ఏం వడ్డీలు అయ్యి 7,20,000 తీసుకుంటే 9,68,000 అంటే దాదాపు 2,00,000 వడ్డీ అయింది 4-5 ఇయర్స్లో. అంటే మార్వాడీలు వడ్డీ లెక్క ఉంది. ఇది వడ్డీ వ్యాపారులు తీసుకుంటారు కదా, 5 రూపాయలు 10 రూపాయల వడ్డీ లెక్క ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఈ నోటీసులు, ఈ తతంగం, ఈ మార్టిగేజీలు, ఈ వేలంపాట్లు బంద్ చేయకపోతే రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వద్ద మీకు గుణపాఠం చెబుతారు పార్లమెంట్ ఎన్నికలు. చాలా దారుణమైన పరిస్థితి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా వేలంపాట్లు కానీ నోటీసులు కానీ రాలే. ఈవెన్ డీసీసీబీ బ్యాంకులు రావడం అంటే ఎంత దారుణ విషయం.
డీసీసీబీ బ్యాంకులు రైతులు ఒక కోఆపరేటివ్ సంఘంగా ఏర్పడి వాళ్ళు షేర్ క్యాపిటల్ పెట్టుకొని వాళ్ళు ఒక బ్యాంక్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఫండ్తో నడుపుకున్న బ్యాంకు రైతుల్ని హింసించి రైతుల్ని గొంతు కోసే కార్యక్రమం వాళ్ళే చేస్తే రైతు సంఘాలు ఇక మామూలు కమర్షియల్ బ్యాంకులు ఏమనాలిగా. కాబట్టి చాలా దారుణమైన విషయం. ఐనవోలు మండలంలో జరిగింది. అచ్చంపేట మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రైతుకు సంబంధించి ఉదాహరణగా ఇచ్చారు. ఇట్లాంటి రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి స్పష్టంగా రెవెన్యూ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ దీనిపైన దృష్టి పెట్టాలి. ఇది నిలువరించాలి. నిలపకపోతే రైతులు మిమ్మల్ని వెంబడించే పరిస్థితి ఉంటుంది, గ్రామాల్లోకి రానియరు. ఇది రైతులు వేలం వర్రి అని చెప్పి రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు తీరు అన్నదాతలకు ఆందోళన చెందుతున్నారు అని చెప్పి దీనిపైన మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ఎట్లా దీన్ని ఖండిస్తారు అనేది చూడాలి. కాంగ్రెస్ని ఎండగడుతూ బీజేపీపై ఎదురుదాడి. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ ప్రచార వ్యూహంపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం. బస్సు యాత్ర రూట్ మ్యాప్, సభల షెడ్యూల్ ఖరారు. ఎక్కడికక్కడ నేతల ఇళ్లలోనే అధినేత బస. అభ్యర్థులకు బీఫారాలు, ఖర్చులకు 95 లక్షల చెక్కులు. మొత్తానికైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఉందట తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన. ఈ 15-20 రోజులు ఎలక్షన్లో ఎట్లా ఉండాలి, రూట్ మ్యాప్ ఏంది, ఎక్కడెక్కడ బస్సు యాత్ర చేయాలి, ఎక్కడ బస్ చేయాలి, ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎట్లా పార్టీ విధానాన్ని చెప్పాలి, గత 10 సంవత్సరాల్లో ఏ కాన్స్టిట్యున్సీలో ఏం అభివృద్ధి చేసినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది, దాన్ని ఎట్లా ఎండగట్టాలి, బీజేపీ పైన ఎదురుదాడి ఎట్లా చేయాలి అని చెప్పి ప్రతివ్యూహాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అభ్యర్థులకి చెప్తారట. చెప్పి వాళ్ళకు బీఫారాలు కూడా ఇచ్చి 95 లక్షల ఖర్చుల కోసం ఒక్కొక్క అభ్యర్థికి ఇవ్వడానికి ఈరోజు సమావేశం ఉందట. దానికి సంబంధించి కాంగ్రెస్ని ఎండగడుతూ ఈ బీజేపీపై ఎదురుదాడి చేస్తూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం ఆ విషయాలను ప్రజలకు ఎట్లా తెలియజేయాలి, ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ప్రజల్ని ఎట్లా మెప్పించాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఒక మీటింగ్ ఉందట బీఆర్ఎస్ భవన్లో. ఆ 3 స్థానాల్లో ఎవరు? ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి, కరీంనగర్లో రాజేందర్ రావు, హైదరాబాద్కు వలీవల్లా. ఆయా స్థానాల పార్టీ అభ్యర్థులపై కాంగ్రెస్ వర్గాలకు జోరుగా చర్చ. వెల్చెల అభ్యర్థిత్వాన్ని అనధికారికంగా ఖరారు చేసిన డీసీసీ. వెల్చెల రాజేందర్ రావు కరీంనగర్ అభ్యర్థిగా అనధికారికంగా డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కరీంనగర్ అనౌన్స్ చేసినట్టు చెబుతున్నారు, ఖరారు చేసిందట. కేసీ సంతకం కోసం వెయిటింగ్ అంటున్న గాంధీభవన్ వర్గాలు నేడో రేపు ప్రకటించే అవకాశం. ఆ 3 స్థానాలు అటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 20 రోజులుగా ఊగేసలాట. ఇదిగో అవుతుంది, రేపు, మాపు, సాయంత్రం, ఉదయం అని కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మొత్తం. అంటే ప్రజల్లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఊగేసలాట, ఈ ఉత్కంఠ. ఢిల్లీ హైదరాబాద్ తిరుగుతుంటారు. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఇది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మళ్ళా రొటీన్గా స్టార్ట్ అయింది. ఆ 3 స్థానాలు ఎవరు నిర్ణయించడానికి కూడా ఇన్ని రోజులు 15-20 రోజులు టైం పట్టినా కానీ తెలుసుకోలేని పరిస్థితులు ఆ పార్టీ ఉంది. కరీంనగర్ నుంచి వెల్చెల రాజేందర్ రావు అభ్యర్థిత్వాన్ని దాదాపు జిల్లా కాంగ్రెస్ కమిటీ కూడా ఆమోదం తెలిపిందట. అనధికారికంగా ఏనే అని చెప్పి మాకు సంకేతాలు ఉన్నాయి. కేసీ వేణుగోపాల్ సంతకమే తర్వాయి. కాబట్టి ఆయన అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ ఆయనే అభ్యర్థిగా ఉంటాడు. రేపో మాపు ప్రకటన వస్తుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు కరీంనగర్ సంబంధించిన నాయకులు. అట్ ద సేమ్ టైం ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాదరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మొత్తానికి హైదరాబాద్ నుంచి వలీవుల్లా కూడా ఖరారైనట్టు జరుగుతుంది. ఆ ఖరారైన దాన్ని బయటికి చెప్పే సాహసం అయితే మరి చేయట్లేదు. ఎందుకు అనేది తెలియదు. అంటే దానివల్ల ఏంది ఈక్వేషన్స్ ఏంది తెలియదు. కానీ మొత్తానికి అది బయటికి చెప్పే సాహసం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ ఊగేసలాటనే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది వెలుగు పత్రిక చూద్దాం. ఇవాళ నుంచి నామినేషన్లు. ఈ నెల 25 వరకు అవకాశం. 26న స్క్రూటినీ. రాష్ట్రంలో జోరు అందుకున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. ఇది ఒకటి. వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు. మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేటు. మార్కెట్ పాలకవర్గాలు అధికారులతో కుమ్మక్కు. యార్డులకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్ తప్ప తాలు, తేమ డిమాండ్ తగ్గిందనే సాకులు. పంటలు ఏవైనా దళారులు చెప్పిందే రేటు. ఒడ్లు, మక్కలు, మిర్చి, పల్లి అన్నింటిది అదే పరిస్థితి. దోపిడీకి గురవుతున్న అన్నదాతలు. మొత్తానికైతే వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు యొక్క పెత్తనం సాగుతుంది. దళారుల యొక్క పెత్తనం సాగుతుంది అనేది ఎప్పుడు ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న దళారీ వ్యవస్థ గురించి బీఆర్ఎస్ నాయకులే ప్రోత్సహిస్తున్నారని పదే విమర్శించారు. కానీ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అదే దళారీ వ్యవస్థ, అదే వ్యవహారం, అదే దళారులు గద్దలు లెక్క మింగేస్తారు. మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడెక్కడ సిండికేట్. మార్కెట్ పాలక వర్గాలు కూడా సిండికేట్. అది మార్కెట్ పాలక వర్గాలు దేనికి ఉన్నాయి? రైతుల పక్షం, రైతులకు సంబంధించిన న్యాయం చేయడానికి. రైతులకి ఏమైనా అన్యాయం జరిగితే
మాట్లాడటానికి ఉండాలి. కానీ వాళ్ళు కూడా అదే వ్యాపారులతోనూ మిల్లర్లతోనూ సిండికేట్ అయ్యి రైతులను ముంచే కార్యక్రమం చేస్తారు. ఏ పంట రాని అది మక్కల, ఒడ్ల, పల్లీల, మిర్చియా ఏది వచ్చినా ఈ దళారుల యొక్క పెత్తనం, ఈ దళారులు చెప్పిన రేటే డిసైడ్ అవుతుంది. దానికి తాళంటారు, నాణ్యత లేదంటారు, రకరకాల కారణాలు చెప్పి రైతులను ముంచే కార్యక్రమం చేస్తున్నారు. మొత్తానికి ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఒక దశలో క్వింటాలు 14,000 దాకా పలికిన పత్తి ఈ సీజన్లో పంట దిగుబడులు మార్కెట్కు పోటెత్తగానే 7,000కు పడిపోయింది. సగం పడిపోయింది. 14,000 రూపాయలు కింటా పత్తి పలికిందట. ఎప్పుడు? రైతుల దగ్గర లేని రోజు. రైతులు పంట అమ్మాలన్నప్పుడు 7,000కు పోయింది. అది 6 కావచ్చు, 5 కావచ్చు. అంటే దళారులు ఆ విధంగా రేట్లు తగ్గించి ఈ దళారులు మోసం చేస్తున్న పరిస్థితి, రైతుల్ని పట్టి పీడిస్తున్నారు. సిసిఐ అధికారులు తేమ పేరుతో కొర్రీలు పెట్టగానే వ్యాపారులు సిండికేట్ అయ్యి రేటు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు గింజల రేట్లు పడిపోయాయని సాకులు చెప్పి అడ్డకి పావుషేరు మహబూబ్నగర్ పావుషేరు కొన్నారు. మహబూబ్నగర్ ఆదిలాబాద్ జిల్లాలోనైతే క్వింటాకు 6,500 రేటు పెట్టారట. మొత్తానికి ఇది గత 14,000 ఉన్నదాన్ని 6,000కి 6,500కి తీసుకొచ్చారు ఈ దళారీ వ్యవస్థ. దాంట్లో సిండికేట్లు మిల్లర్లు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, ట్రేడర్లు ఉన్నారు, పాలక వర్గాలు ఉన్నాయట. ఇది చాలా దారుణం. మిల్లు లేని దళారీకి 2,200 కోట్లు 2,220 కోట్ల దానం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అక్రమాలు. 10 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు మాయం. అధికారుల తనిఖీలో బయటపడ్డ భాగవతం. మిల్లే లేదట వాడికి. వాడు ఒక పైరవికారి దళారీ. మిల్లే లేదు, కానీ 220 కోట్ల రూపాయలు చెందిన వడ్లు ప్రభుత్వం ఆ మిల్లోడికి ఇచ్చింది. ఆ వడ్లు ఏడనేది తెలియదు, ఆ వాడు ఏడనేది తెలియదు, ఆ మిల్లు ఏడనేది తెలియదు. అంటే ప్రభుత్వం యొక్క సొమ్ముని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు, అధికార పార్టీ నాయకులు అనేది అర్థం. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఒక నాయకుడు అట, ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అట. వానికి 220 కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చారంటే ఎంత అసమర్థత, ప్రభుత్వం యొక్క అవినీతి ఏ స్థాయిలో ఉంది గతంలో అనేది అర్థమవుతుంది. ఈ సీజన్లో కేంద్రం ఏ గ్రేడ్ వడ్లకు 2,203 కామన్ రకానికి 2,183 మద్దతు ధర ప్రకటించింది. కానీ జనగాం మార్కెట్లో ట్రేడర్ల కుమ్మక్క ఈనాం పద్ధతిలో 1,800 నుంచి 1,900 మధ్య కొన్నారు. క్వింటాలకు 500 నుంచి 600 వరకు తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగడంతో వారం క్రితం 3 ట్రేడర్లపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టింది. దీంతో మద్దతు ధర పెట్టలేమని క్రిమినల్ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేయడంతో ట్రేడర్ల కొనుగోలు బంద్ పెట్టారు. మంత్రులు చెప్పినా వినిపించుకోకుండా 5 రోజుల పాటు మొండికేశారు. చివరికి అధికారులే మట్టి దిగి ట్రేడర్లతో చర్చలు జరపడంతో మంగళవారం కింటాకు 1,713 నుంచి 2,000 దాకా కొన్నారు. ఇది ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వ్యాపారస్తులు ఇచ్చారు ట్రేడర్లు. ప్రభుత్వం అంటే రైతులను ముంచుతున్నారు, రైతులను మోసం చేస్తారని క్రిమినల్ కేసులో 3-4 మేము ట్రేడర్ల పైన పెడితే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారు. అంటే మేము చేసిన మోసం పైన మీరు కేసులు ఎట్లా పెడతారు, మేము చేసే మోసాన్ని ప్రభుత్వం కూడా రికగ్నైజ్ చేయాలి, ప్రభుత్వం అనుమతించాలి మోసాన్ని డిమాండ్ చేసినట్టు ఉంది ఇది. అంటే మేము రైతులను లూటీ చేసినా, రైతులను పట్టి పీడించినా, రైతుల్ని జలగల్లెక్క వాళ్ళ యొక్క రక్తాన్ని తాగినా మీరు మాట్లాడొద్దు, మీరు మా పైన చర్యలు తీసుకోవద్దు, కేసులు పెట్టొద్దు. చేస్తే కేసులు పెడితే ప్రభుత్వాన్ని సవాల్ చేసే పరిస్థితికి ట్రేడర్లు ఇవాళ వచ్చారంటే రైతుల యొక్క పరిస్థితి ఎంత దీనంగా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. 5 రోజులు ట్రేడింగ్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజులు మొత్తం ట్రేడర్లు సిండికేట్ అయ్యి ట్రేడింగ్ చేయకపోతే మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ బదిలాడి తీసుకొచ్చి మీరు కొనుక్కోండి, 1,700కు 1,600కు కొన్నా పర్లేదు, కొనండి, ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ యొక్క దళారీ వ్యవస్థని గుర్తింపు చేసినట్టు అయింది ఇవాళ ప్రభుత్వం. ఎంత దారుణమైన విషయం. 6 కాలం కష్టపడి చెమట ఒడిచి రక్తం ఒడిచి పండించిన పంటకి వీడు 1 గంట సేపు ట్రేడింగ్ చేయడానికి వాడు సిండికేట్ అయ్యి మొత్తం సవాల్ ఇచ్చినండి ప్రభుత్వానికి. కానీ 24 గంటల కష్టపడి పనిచేసి దేశానికి అన్నం పెట్టి రైతు సిండికేట్ అయ్యే పరిస్థితి లేదు. అదే అన్నమాట రీజను. రైతులు కూడా సిండికేట్ అయ్యి రైతులు కూడా మేము పంట పండించమని కాడి కిందేసి కూర్చుండే పరిస్థితి ఉంటే ప్రభుత్వం దిగి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రైతుల్లో లేదు. రైతుల్లో ఐక్యత లేదు, రైతులు సిండికేట్ గారు, రైతులు ఒక సంఘంగా ఏర్పడరు. ఎందుకు? రాజకీయ పార్టీలు దానికి కారణం. రాజకీయ పార్టీలు రైతుల్ని రకరకాలుగా వాడుకుంటారు. ఒక్కొక్క ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా రైతులపైన ప్రేమ చూపించినట్టు, రైతులపైన ఇష్టం ఉన్నట్టు నటిస్తారు తప్ప ఎప్పుడైతే ఈ రైతులు స్వచ్ఛందంగా వితౌట్ రాజకీయ సంఘాలుగా ఏర్పడి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే, ట్రేడర్ల పైన ఒత్తిడి చేస్తే అప్పుడు ప్రభుత్వాలు, ట్రేడర్లు, వ్యాపారులు వంగుతారు, తల వంచి కిందికి వస్తారు మీ దగ్గరికి. కానీ ఎందుకు దురదృష్టవశాత్తు ఇదే రైతులలో అనేక రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తారు గ్రామాలలో, మండలాల్లో. ఇదే రైతులు వాళ్ళు తీసుకొచ్చే రాజకీయ రంగాన్ని అందులో పులుముతారు, కథం అది ముందుకు పోదు. ఇదే ట్రేడర్లు చూడండి ఎంత ధైర్యం ఉంటే
వాళ్ళకి ఎంత బలం ఉంటే సిండికేట్ 5 రోజులు ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు. ప్రభుత్వమే వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేశారనేది ఒక రకంగా అనుకోవాలి. ఎందుకు వాళ్ళ దాంట్లో రాజకీయ పార్టీలు ఉండవు. రాజకీయ పార్టీలు నాయకులు ఎవడన్నా ఒకడిద్దరున్నా దాన్ని దీంట్లోకి తీసుకురారు. దురదృష్టవశాత్తు రైతు సంఘాలకు వచ్చినారు రాజకీయ పార్టీలు, రాజకీయ రంగులు, రాజకీయ జెండాలు వస్తాయి. అందుకే ఐక్యంగా రైతు సంఘాలు, రైతు యొక్క డిమాండ్లు, రైతు యొక్క పోరాటాలు ముందుకు పోవు. రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడు రైతు పోరాటాలు ముందుకు పోయే పరిస్థితి. ఇది ఒక వార్త రైతులకు సంబంధించి ఈనాడు పేపర్. గంజాయి మిల్క్ షేక్ మత్తు ముఠాల నయాదందా పొడిగా మార్చి విక్రయం. గంజాయిని మిల్క్ షేక్, గంజాయి చాక్లెట్ చూసినాం మనం. గంజాయి చాక్లెట్ స్కూల్ పిల్లలకు అమ్ముతున్నారు దారుణం. హైదరాబాద్ శివార్లలో ఇప్పుడు గంజాయి మిల్క్ షేక్ వచ్చిందట, పౌడర్గా చేసి దాన్ని విక్రయిస్తున్నారట. గంజాయి విక్రేతలు కొత్త పందా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్ చాక్లెట్గా మార్చి విక్రయించడం పాత ట్రెండ్. ఇప్పుడు గంజాయి పొడిగా చేసి విక్రయిస్తున్నారు. టిఎస్ న్యాబ్తో పాటు ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగాలు హైదరాబాద్ నగరంలో ఎప్పటికప్పుడు మత్తు ముఠాలు ఆట కట్టిస్తున్నాయి. వారి బారి నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్త దారుల్లో నగరానికి గంజాయి తీసుకొస్తున్నారు. తాజాగా జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కిరాణా దుకాణంలో హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఆ పొడిని పాలల్లో కలిపి తాగుతారని ఆ దుకాణం యజమాని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఐస్ క్రీములపై హ్యాష్ ఆయిల్ చల్లి విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది మిల్క్ షేక్ లేక పొడి చేసి వాడు అమ్ముతుండట. పాలల్లో కలిపి, లస్సీలో పాలల్లో కలిపి మిల్క్ షేక్ అని ఇస్తారు దాన్ని. దాంట్లో గంజాయి కలుపుతారు. అంటే రకరకాల పద్ధతులలో, అంటే పోలీసులు పట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని మార్చి వేరే రకంగా చాక్లెట్ రూపంలో హ్యాష్ ఏదో ఐస్ క్రీమ్ పైన హ్యాష్ లెక్క వేస్తారట. దాని రూపంలో ఒక పొడి చల్లినట్టుగా ఇప్పుడు మిల్క్ షేక్ రూపంలో కూడా వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ప్రజలు కూడా చైతన్యం కావాలి. ప్రజలు మనం బయట ఏది తింటున్నా పరిశీలించాలి. అవసరమైతే డౌట్ వస్తే దానికి సంబంధించిన పోలీసు అధికారుల, ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరంలో ఇట్లాంటి ఘాటానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కువ జనాభా ఉన్నారు, మోసపోయే అవకాశం ఉంది, మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి గమనించుకోవాలి. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. పిల్లలకి మనం బయట ఏం చాక్లెట్లు కొనిస్తున్నాం అనేది కూడా పేరెంట్స్ గమనించాలి. పిల్లలు ఎక్కడెక్కడ కొనుక్కుంటున్నారు, ఏ షాపులలో కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఆ చాక్లెట్ తిన్న తర్వాత ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి. వింతగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా వెంటనే డౌట్ వస్తే ఇమీడియట్గా మనం ఆ సంబంధిత అధికారులతో మాట్లాడాలి, ఇచ్చేయాలి. అట్లయితే అరికట్టడానికి ఉంటుంది తప్ప, ఎందుకంటే అచ్చం పోలీసులే చేయాలంటే కూడా చేయలేరు. ప్రజలు కూడా కొంత కోఆపరేషన్, ప్రజలు చైతన్యం కావాలి. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. దిశ సెక్రటరియట్లో ఎలుకలు, సెక్రటరియట్లో ఎలుకలు పడ్డాయట. ఎలా వచ్చాయంటే అధికార వర్గాల చర్చలు, టేబుళ్లపై బీరువాల్లో సంచారం, భవనం ప్రారంభమైన ఏడాదిలోని సమస్య, ఫైళ్లు కొరికేస్తాయని ఉద్యోగుల ఆందోళన, కొన్ని గదుల్లో మందు బోన్ల ఏర్పాటు. ఇగో సెక్రటరీలోకి ఎలకలు వచ్చినాయట. మరి అంత పెద్ద సెక్రటరీ కట్టి 1 సంవత్సరం కూడా కాలే, అప్పుడే ఎలకలు స్టార్ట్ అయినాయి. మంచి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, అవి ఏమన్నా ఖరాబు చేస్తాయని వాళ్ళు అధికారులు ఆందోళన చేస్తున్నారంటే ఎట్లా వచ్చినాయి మరి? ఇది ఏం సెక్రటరీ, ఏం కథ? ఇది ఒక రాజసౌధం లెక్క ఉంది, కానీ దాంట్లో మరి ఎందుకు వస్తాయి అనేది అర్థం కాదు. ప్రారంభమైన ఏడాది గడవక ముందే కొత్త సెక్రటరీలో ఎలకలు సంచరిస్తున్నాయి. కుర్చీలు, టేబుళ్లు, సోఫాల కింద బీరువాల్లోనూ తిరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్లను ఎక్కడ కొరికేస్తాయనని టెన్షన్ వారిలో నెలకొన్నది. కొత్తగా నిర్మించిన భవనంలోకి ఎలకలు ఎలా వచ్చాయనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నది. ఎలకలను నివారించేందుకు కొన్ని గదుల్లో బోన్లను ఏర్పాటు చేయగా మరికొన్నింటిలో మందు పెడుతున్నారు. ఫైల్డ్ సేఫ్టీ ఎలా? ఇది ఇప్పుడు దీనికి సంబంధించి ఇట్లా ఎలకలు కానీ ఇట్లుంటే అవినీతి అధికారులకు మంచి వరం ఇది. వాడు చేసిన దందా, వాడు చేసిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్ని ఎలకలకు పెడతారు. ఎలకలకు లేకపోతే అసలు ఎలకలేదనే అని చెప్పినా ఫైల్ మాయం చేసి ఇప్పుడు మంచి అవకాశం. ఎలకలు అంటే కథం అయిపోయాయి. ఇప్పుడు ఎలకలు ఉన్నాయంటే ఎలకలు తిన్నాయి కాబట్టి ఏం చేసేది లేదు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అనేక అవినీతి అక్రమాలపైన ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఆ ఫైళ్ళు ఏడనే తెలియదు. మరి ఆ ఫైళ్ళు కూడా ఎలకల బారిన పడతాయి. ఆ ఎలకల బారిన పడటానికి మరి ఎలకలని నాటకం బయటకు వచ్చిందా, నిజంగా ఎలకలు ఉన్నాయా అనేది కూడా ఒక చర్చ. ఇప్పుడు నిజంగా ఎలకలు ఉన్నాయా, కావాలని ఎలకలు ఉన్నాయని ఒక ప్రచారం చేసి గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు చేసిన అధికారులు తప్పించుకోవడానికి ఇది ఒక సాకుగా చూపే అవకాశం ఉందా అనేది కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి దీనికి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు దీనిపైన జాగ్రత్త పడాలి, దీనిపైన ఎంక్వైరీ చేయాలి. ఎలకలు ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, మరి ఆ ఫైళ్ళ సంగతి ఏంది, ఆ ఫైళ్ళను అవసరమైతే స్టోర్ చేసే పద్ధతి ఏమైనా ఉందా,
ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీలు వేశారు, కమిషన్లు వేశారు. కానీ ఫైలే లేకపోతే ఎంక్వైరీలు ఉండవు, కమిషన్ ఉండదు. కాబట్టి ఆ ఫైల్ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అధికారులు తీసుకోవాలి, ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు. లేకపోతే ఎలకల సాకు చూపించి ఈ దొంగ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక వార్త. ఈ ఎలకలు అనేది బయటికి ఇంత పెద్ద ఎత్తున రావడానికి మరి కారణం అట్లాంటిది ఏమైనా ఉందా, నిజంగానే ఎలకలు ఉన్నాయనేది కూడా చూడాలి. ప్రైవేటుకు అసైన్డ్ భూములట, కన్వీనియన్స్ డీడ్స్ రోజే సేల్ డీడ్స్. A&U ఇన్ఫ్రా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెసిల్లా గ్రీన్ చేతుల్లో అసైనీల ప్లాట్లు, మార్కెట్లో గజం 1,00,000, వీళ్ళకి చెల్లించింది 10,200 మాత్రమే. తెర వెనుక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, చట్టాలను ఉల్లంఘించిన అధికారులు. బుద్వేల్లో 400 కోట్ల స్కామ్, 400 కోట్ల రూపాయలకు సంబంధించిన అసైన్డ్ భూమిని ప్రైవేటు వ్యక్తులకి, వెంచర్ వాళ్ళకి ఇచ్చేశారట. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీని అనుకున్నారట. మొన్న ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉప్పల్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా దాదాపు ఒక 70-80 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకి అక్కడ ఉన్న MRO ఇచ్చిండని గౌతమ్ కుమారు. దానిపైన కూడా వార్త వచ్చింది. మరి దానిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారు? మళ్ళీ ఇవాళ బుద్వేలు 400 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తట. 400 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తిని ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ భూమిని ఇచ్చిండంటే మరి వాడిని ఏం జైల్లో పెట్టాలి, వాడు ఏం శిక్షించాలి, ఉరేయాలనా, సంపాలనా, వాడిని ఏం చేయాలా? 3 నెలల సస్పెన్షన్తో మామ అనిపించే కథే ఉంది ఇప్పుడు. అందుకే అధికారులు భయం లేదు. 400 కోట్ల రూపాయల అవినీతి అంటే వాడికి 50 కోట్లు వచ్చినా, 100 కోట్లు వచ్చినా, 60 కోట్లు వచ్చినా కానీ వాడికి ఎందుకు భయపడతారు? వాడు ఒక 3 నెలలు జైలుకి పోయి మళ్ళీ వస్తాడు, ఆరాంసే ఉంటాడు. వాడికి పోయేదే ఉంది. కానీ ప్రభుత్వానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆస్తి కాదు పోయింది. కాబట్టి దీనిపైన నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీరియస్గా తీసుకోవాలి. ఇట్లాంటి జైలుకి పంపాలి, మళ్ళీ బయటికి రాకుండా చేయాలి. ఉద్యోగం జాయిన్ కావడం కాదు, జైల్లోంచి బయట రాకుండా చేయాలి. అట్లా చేస్తే తప్ప ఈ ఆగవు. భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి. హైకమాండ్కి రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదనలు. చామల గెలుపు కోసం ఇటీవల సీఎంతో చర్చలు. అనంతరం షరతు అంశంపై డిస్కషన్. అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్. పార్టీలో హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యే ప్రపోజల్. హోంమంత్రి కావాలనుంది. మొదటిగా జగదీష్ రెడ్డినే జైలుకు పంపుతా. నెల రోజుల ముందు కాంగ్రెస్లో చేరితే ఆయన ఓడించేవాడిని. కాంగ్రెస్ను 99 స్థానాలు గెలిపించేవాడిని. నాకు అడుక్కోవడం తెలియదు, ఏదైనా లాక్కోవడమే. భువనగిరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. భువనగిరి కాదు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్. హోంమంత్రి కావాలని ఉందట. మొదటగా జగదీష్ రెడ్డినే జైలుకు పంపుతాడట. నెల రోజుల ముందు కాంగ్రెస్లో చేరితే ఆయన ఓడించేవాడిని. కాంగ్రెస్ను 99 స్థానాల్లో గెలిపించేవాడిని. ఈ డైలాగులు చూడండి. రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు జాయిన్ అయిందే అక్రమంగా జాయిన్ అయ్యాను, ఓవర్ నైట్లో జాయిన్ అయ్యి టికెట్ తీసుకున్నావు, గెలిచినావు. మళ్ళీ సబ్మిట్ చేయకుండా ఉండాలిగా. నాకు మంత్రి చేయాలనుంది, హోం మంత్రి కావాలనుంది. నేనే నెల రోజుల ముందు జాయిన్ అయితే 99 స్థానాలు తీసుకొచ్చి అంటే నువ్వే మగోడు, ఇంకెవడు లేడా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులంతా ఏం పని చేయలేదు, ఈయన వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు. నేను ముందు జాయిన్ అయ్యంటే 99 వచ్చాయట. ఈయనకు 10 చేతులు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయా? మరి ఏందో కథ ఇది. మరీ ఎబెట్టుగా ఇట్లాంటి, మరి నిజంగా ఆయన కామెంట్ చేసిండా వీళ్ళు రాశారో తెలియదు కానీ ఇది మరీ ఇట్లాంటి వ్యవహారమే కాంగ్రెస్ పార్టీలో వర్గాలకు హేతువ. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి నేను గిట్లా నిజంగానే నెల రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే 99 స్థానాలు గెలిపించేవాడిని అంటే మరి ఆయన ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటుండు? నేను మంత్రి అవుతా అని అధిష్టానానికి, నన్ను మంత్రిని చేస్తానంటే నేను ఎంపీని గెలిపిస్తాను, లేదంటే ఓడిస్తా అని అధిష్టానానికి సవాల్ ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్ తీసుకోవాలి. ఒక సీటు ఓడిపోద్ది, గెలుస్తుంది కాదు. నేను మంత్రి కావాలన్నది, నన్ను మంత్రి చేస్తానంటే ఎంపీ గెలిపిస్తా, లేకపోతే ఓడిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ టాలరేట్ చేస్తే, ఇట్లాంటిది ఎంటర్టైన్ చేస్తే రేపు ఇంకో నాయకుడు వస్తాడు, నాకు కూడా మంత్రి ఇస్తేనే కానీ లేకపోతే ఆడ ఓడిస్తా, లేకపోతే నేను గిట్లా నాకు పదవి ఇచ్చి ఉంటే నేను 119 స్థానాలు గెలిపించుకోండి, ఈ డైలాగులు కొడతారు. ఎవడు గెలిపిద్దానో 99 స్థానాలు నెల రోజుల ముందుకును ఇప్పటికి తేడా వచ్చేది అంటే నీకు అంత పోటుగాడుగా అనేది అలా ప్రజల్లో చర్చ ఉంటుంది. ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది ఇది. మిగతా రాష్ట్రంలో ఉన్న కేడర్ మొత్తం ఏనైంది, లాస్ట్లో బీజేపీలో పోయి మళ్ళీ బీజేపీ నుంచి లాస్ట్ డే వచ్చి నామినేషన్ రేపనంగా వచ్చి టికెట్ తీసుకొని వచ్చి మళ్ళీ డైలాగులు అంటే మేము ఈ 10 సంవత్సరాలు చేసిన పని ఏంది, 10 సంవత్సరాలు పడ్డ కష్టమైంది, అవమానాలు ఏంది, ఇవన్నీ పడ్డోళ్ళని మమ్మల్ని ఎవడు లెక్కలేదు. ఈయన ఒక్కడు ఉంటేనంటే 99 స్థానాలు వస్తాయా, మేమందరం లేకుండా అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా? తింటాయి గ్యారెంటీగా. కాబట్టి నాకు మంత్రి పదవి ఉండని ప్రపోజల్ పెట్టింటారు. మరి ఆ మంత్రి ఇస్తారా, ఏం ప్రపోజల్ ఏం చూద్దాం.
రేవంత్కు నచ్చిన వాళ్ళకి టికెట్. ఇప్పటివరకు చేసిన సర్వేలన్నీ బోగస్. నా మాటకు రెస్పెక్ట్ లేదు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రిదే బాధ్యత. మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు. నేడు ఒక్కరోజు దీక్ష చేయనట్టు వెల్లడి. మళ్ళా అయింది కథ, స్టార్ట్ అయింది, మొదటికి వచ్చింది కథ. కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళా మొదటికి వచ్చింది. అపాయింట్మెంట్ లేదట. ఈరోజు నిరసన దీక్ష, పార్టీ పైన పార్టీలో ఉన్న వ్యక్తి నిరసన దీక్ష చేస్తాడు. ఒకరోజు నిరసన అట. ఆల్రెడీ బక్కా జడ్సన్ సస్పెండ్ చేశారు. ఆయన మొత్తుకొని నోరు పోయిందాక మొత్తుకుండు. ఇది కాదు మనం అన్నది ఏంది, మనం చేస్తున్నది ఏంది, మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది, మనం ఇవాళ చేస్తున్న పని ఏంది. నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళని అవినీతి అధికారులని తీసుకొచ్చి పెట్టుకున్నారు. మీరు వాళ్ళపైన ఆరోపణలు చేశారు. ధరణిని తీసిపోయి బంగాళాఖాతంలో కలుపుతున్నాను, దాన్ని అట్లే ఉంచుతీ. హెట్రో డ్రగ్స్ బండి పారసారథి రెడ్డికి 15 ఎకరాలు కేటాయిస్తే నోరు నెత్తి మొత్తుకున్నాం మనం. అలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మళ్ళీ అదే హెట్రో డ్రగ్స్ ఎండి బండి పారసారథి రెడ్డికి మళ్ళీ 15 ఎకరాలు వెండిపల్లెంలో వాళ్ళు ఇస్తే మనం బంగారు పల్లెంలో పెట్టించినాం. ఏంది ఈ విధానం, ఎటుపోతుందని ఆయన ప్రశ్నిస్తే ఆయన దేశపై సస్పెండ్ చేశారు. ఇవాళ మళ్ళీ మోత్కుపల్లి నరసింహులు సిఎన్ఆర్ నాయకుడు, దళిత నాయకుడు, ఆయన ఇవాళ దీక్ష చేస్తాడు. నా మాటకి రెస్పెక్ట్ లేదు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఆయనకు నచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చాడు, దీని పరిణామాలని ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా బెదిరిస్తున్న పరిస్థితి. నిజం కూడా, అది వాస్తవం. ఒంటేది పోకడతోనే ఎవడు పడితే వాడికి ఇస్తే ఇట్లా ఉంటుంది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషణ. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.